ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 14. ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడూ తప్పలేదు. అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయలేదు. ఒకప్పుడు ఒక తోటలో రోహిల్లా ఈత కళ్ళు అమ్మే ఆమెను మోహించి వివాహమాడాడు. ఆమె నీతి తప్పి నడుచుకుంది. చివరకు ఆమె పాదాలు పుండ్లుపడి పురుగులు పట్టాయి. ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి కాబట్టి ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా. ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది. సాయి లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి మాతృసేవ వలన పరిశుద్ధులయ్యారు. ఆయనే అందరి పట్ల ఇలాంటి ధర్మనిరతి కలిగి ఉండేవారు. ఒకసారి ఆయన ఇలా చెప్పారు. ఈ ప్రాంతంలోని పాటిల్ తరచూ నా వద్దకు వచ్చేవాడు. అతనికి 12 మంది భటులు ఉండేవారు. మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతనిపై పడ్డప్పుడు నేను అతనికి తోడ్పడ్డాను. ఒకసారి వాళ్ళు అతనిని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకుని అతనిని విడిపించాను. మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు. సోదరులిద్దరం ఒక మార్గాన పోతున్నాము. నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు. 5-6 వచ్చి నీ సోదరుడేడి అన్నారు. జరిగినది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పానని చెప్పాను. వారు నా మాట నమ్మక వారిస్తున్నా వినకుండా నా సోదరుని కోసం వెళ్ళి ఆ జంతువుల పాలయ్యారు. తరువాత స్థూలకాయురాలైన ఒక స్త్రీ కూడా నా సోదరిని వెతకబోయింది. ఆమెకు అదే గతి పట్టింది. ఆమె శవం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను. జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు కానీ ముందుకు పోవాలి అని ఆరాటపడేవారు సిద్ధుల కోసం ప్రాకులాడేవారని అర్థము. అలాంటి సాధకులెందరో సిద్ధులనే క్రూర మృగాలకు బలయ్యారు. ఆయన మాత్రమూ తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు. వారు హెచ్చరించిన ఆ సాధకులు వినలేదు. ఇది పారమార్థికమైన కథ. జన్మాంతరాలలో సాధకావస్థలో ఆయన కూడా పొరబడి తప్పులు చేసి తర్వాత తన తప్పు సరిదిద్దుకున్నానని చెప్పారు. నా తండ్రికి ధనపు రాసులుండేవి. నేను వాటిలో ఒకదానిపై కూర్చొని పెద్ద పామునయ్యాను. కొంతకాలం తర్వాత ఆ ధనం విడిచిపెట్టి తిరిగి మానవ రూపం పొందాను. అంటే అంతకుముందు జన్మలలో ఆయన సిరి సంపదలపైన కోరికతో పుణ్యకార్యాలు చేసి మరు జన్మలో శ్రీమంతుడిగా పుట్టి వాటి మీద వ్యామోహం కలిగి ఉన్నారు. అదే ధనపురాశి మీద కూర్చోవడం అంటే. అప్పుడు ఆ ధన వ్యామోహము గర్వాల వలన సాటివారికి ఎంతో హానికరంగా పాములాగా అయి కొన్ని జన్మలు హీనజన్మమెత్తారు. పరమపద సోపాన పటంలో మన బలహీనతలను పాములాగా చిత్రించేందుకే ఆ చివరకు ఆయన తన తప్పు గ్రహించి ధనాన్ని ఛేదించారు. అంటే సిరి సంపదలను దాన ధర్మాలకు వినియోగించారు. ఇలాంటి కథలెన్నో శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. శ్రీ సాయి భక్తుల గత జన్మ వృత్తాంతాలు కూడా చెప్పేవారు. తమను బాబా జన్మజన్మల నుంచి కాపాడుతున్నారని తెలిస్తే భక్తులు కృతజ్ఞతతో ఆయనకు మరింత సన్నిహితులవుతారు కదా. శ్రీమతి ప్రధానకు బాబు జన్మించటానికి సంవత్సరం ముందు నుంచే భక్తులతో బాబా ఆమె బాబుకు తల్లి అనసాగారు. ఈ బాబు హరివినాయక్ సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనమిచ్చి పిలవటం వలన అతడిల్లు విడిచి కాలినడకన షిరిడీ చేరి బాబాను దర్శించాడు. తరువాత ఇతడు కోపర్గం మరియు యవలా గ్రామాలకు సర్వేరయ్యాడు. ఇతని పై అధికారి లేవయ్యే సాటేకు కింది ఉద్యోగి. బాబు పూర్తిగా బాబా సేవలో ఉండి తమ ఉద్యోగ ధర్మాన్ని అశ్రద్ధ చేస్తుంటే సాటే కేల్కర్లు బాబాకు ఫిర్యాదు చేశారు. అప్పుడు బాబా ఆ పనులన్నీ అలా ఉంచి నా సేవ చేసుకోనివ్వండి అని అన్నారు. అప్పటినుంచి వారు బాబుకు ఎక్కువ పనులు చెప్పేవారు కాదు. సాయి ఒకప్పుడు మంచి మంచి ప్రసాదాలన్నీ అతనికే పెట్టేవారు. 1910లో ఒకసారి ఆయన బాబు విషయంలో జాగ్రత్త అని కేల్కర్ని హెచ్చరించారు. కొద్ది రోజులకు బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఒకరోజు కేల్కర్తో బాబు ఇంకా జీవించే ఉన్నాడా అన్నారు బాబా. కొద్ది రోజులలో బాబు షిరిడీలోనే తన 22వ ఏట చనిపోయాడు. తర్వాత కూడా ఆయన తరచుగా అతనిని తలుచుకుంటూ ఉండేవారు. పై కథలో బాబా చెప్పిన బాబే కేల్కర్ బంధువైన ఈ బాబు. ఇతడు మరణించిన కొద్ది కాలానికి శ్రీమతి ప్రధాన్ కడుపున మరలా జన్మించాడు. 4 మాసాల ఆ బిడ్డనెత్తుకొని సాయి ఎంతో ప్రేమగా బాబు ఎక్కడికెళ్ళావు, నేనంటే విసుగుబుట్టి వెళ్ళిపోయావా అన్నారు. ఆయనను చూస్తూనే ఆ బిడ్డ కిలకిలా నవ్వాడు.